ముందుగా ఆల్వకొండ గ్రామ రైతులందరికీ నమస్కారాలండి. కార్తీక మాసంలో మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు ఆనంద్ కుమార్ అన్న. నాది వచ్చేసి విక్టర్ కంపెనీ ఏరియా మేనేజర్, కర్నూలు జిల్లా. నేను ఇప్పుడు ముఖ్యంగా ఈ పరిస్థితి ఏంటంటే ఇక్కడ మిరపలో వచ్చేసి చాలా సమస్య ఎదుర్కొంటున్నారు రైతులందరూ. సో అందరినీ ఒక చోట కలిసి చెప్పుకోవాలని, మా కంపెనీ గురించి చెప్పుకోవాలని వచ్చాను ముఖ్యంగా. ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో ఎక్కడ ఏ పంట ఉందన్న మొత్తం మీద ఇక్కడ ఇప్పుడు మిరప, పొగాకు, శనగ, వరి, కంది, సో అన్ని రకాల పంటలు ఉన్నాయన్న ఈ ఊర్లో. దేవుని దేవాల, ఆంజనేయ దేవాల ఊళ్ళో నీళ్లు కూడా బాగానే ఉన్నాయి. చూస్తూ ఉంటే కాలువ పంట పొలం నీళ్లు బాగానే ఉన్నాయి. సో పంట పొలాల్లో సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య. సో వాటి గురించి చెప్పడానికి వచ్చాను ముఖ్యంగా. మా విక్టర్ కంపెనీ యొక్క ఈ వారియర్ సేవర్ అనే ప్రోడక్ట్ ఉంది కదన్నా, ఇది వచ్చేసి మీరు మిరపలో కానీ, మినుములో కానీ, వరిముల్లో కానీ వాడుకోవచ్చు అన్న. మిరపలో, మినుములో వచ్చేసి ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో మిరపకు రేటు తక్కువ ఉందన్న. వాస్తవ పరిస్థితులు మాకు తెలుసు. ఈ రేట్లో మీరు ఏదన్నా మందు కొట్టాలంటే వేలు ఖర్చు పెట్టి ఒక రకం రెండు రకాలుగా పనిచేస్తే మీకు గిట్టుబాటు కాదన్నా. నిజమా కాదన్నా? అవునంటారా కాదన్నా? ఏదైనా మందు అదే రేట్లోనే, అంటే మీరు పెట్టుబడి పెట్టే రేట్లోనే 5-6 రకాలుగా పనిచేస్తే మీకు మంచిదా కాదన్న. ఈ వారియర్ సేవియర్ అనేది ప్యూర్ ఆర్గానిక్ మందు అనేది వచ్చేసి, ఇది బయో మందు కాదు, కెమికల్ మందు కాదన్న. ఆల్రెడీ చాలా కెమికల్ మందు ఉపయోగించారు మీరు, మీకు తెలియదు అయితే కాదు. కానీ ఆర్గానిక్ మందు ఎందుకు చెప్తా ఉన్నామంటే అన్న, ఆర్గానిక్ మందు, ఆయుర్వేదిక్ మందులు కూడా చూస్తూ ఉంటాం, మనుషులు కూడా వాడుతూ ఉంటాం. దానివల్ల ప్రయోజనాలు ఉంటాయి, కాకపోతే కాస్త నిదానంగా కనిపిస్తుంది అంతే. ఈ వారియర్ సేవియర్ అనేది మనకు ISO సర్టిఫైడ్ కంపెనీ ఉందన్న, మనకు వచ్చేసి రిజిస్టర్ సర్టిఫైడ్ ఉంది మనకు వచ్చేసి. ప్యూర్ ఆర్గానిక్ మందు అన్న, మీకు డబ్బా పైన రాసి ఉంటుంది ప్యూర్ ఆర్గానిక్ అని. ఈ రెండు మీకు పొలంలో పిచికారీ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే అన్న, పై ముడత, కింది ముడత, అంటే తెల్లదోమ, పచ్చదోమ, పేను, నల్లి, తర్వాత లద్దె పురుగు, పచ్చ పురుగు, ఇవన్నీ కంట్రోల్ అవుతూ, దానితో పాటు అడ్వాన్స్ గా దీన్ని కొట్టడం వల్ల బూడిద తెగులు ఉన్నా కూడా, పండాకు తెగులు ఉన్నా కూడా కంట్రోల్ అవుతుందన్న. దానితో పాటు ముఖ్యంగా మనం మిరప వచ్చేసి రకరకాల మందులు కొట్టి చెట్టు పెంచుతామన్నా. మనం మిరప పంట వేసి ఎందుకోసం అన్నా? చెట్టు పెంచడం కోసం కాదు కదా, ఆకుల కోసం కాదు కదా, మనకు కాయలు కావాలా. మనకు కాయలు కావాలంటే ఏం రావాలా? మనకు పూత రావాలా. ఒక చెట్టు అన్నాక 100 పూతలు పుట్టాయంటే 100 నిలబడవన్నా, 50 రాలిపోతాయి, 50 ఉంటాయి. ఆ 50కి మనకు పిందె దిగి కాయలు సెట్ అయితే మనకు కాయలు దిగుతాయి మనకు. వాటి నమ్మేది మార్కెట్లో మనం ఆకులు అమ్ముకోం కదన్నా, వాస్తవమా కదన్నా? సో దీన్ని వాడడం వల్ల మీకు పూత అధికంగా పుడుతుందన్న. దానితో పాటు ఈ మధ్య ఎక్కువ సమస్య వచ్చేసి పూతలో నల్లపేను పడుతుందన్న, దాన్ని బ్లాక్ ట్రిప్స్ అంటాం. అంటే పూత ఎప్పటికే కానీ విచ్చుకునే విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు పూతే అది పిందె దిగుతుంది. ఇప్పుడున్న పంట పొలాలు ఎక్కడన్నా చూసినా, ఉదయం చాలా పొలాలు చూసా ఊళ్ళో నేను, ఈ విధంగా పూత ఎక్కడ లేదన్న, ఈ విధంగా ఉంది. నిజమా కాదన్న? అందులో ఏముంటుందన్న, బ్లాక్ ట్రిప్స్ ఉంటాయి, నల్లపేను. అది నాకినప్పుడు పూత ఎర్రగా అయిపోయి రాలిపోతుంది. అది రాలిపోవడం వల్ల మీకు కాయలు రావట్లేదు మీకు. సో ఇందులోకి మీరు పోలీస్ కానీ, జంపు కానీ కెమికల్ వేసుకున్నారంటే పూతలో ఉండే నల్లపేను పూర్తిగా నివారించబడుతుందన్న. అంటే ఈ వారియర్ సేవియర్ అనే ఒక మందు వల్ల మీకు ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న? పై ముడత, కింది ముడత, లద్దె పురుగు, పచ్చ పురుగు, బుడి తెగులు, పండాకు తెగులు, ప్లస్ పూత పుడుతుంది, పూత ఉంటే పేరు చంపుతుంది. ఎన్ని రకాలుగా పనిచేసేటప్పుడు దీన్ని వాడొచ్చా వాడకూడదన్న? మనస్ఫూర్తిగా చెప్పండి అన్న. ఇంకో విషయం ఏంటంటే, ఇదే ఊరిలోనే రోడ్డు పైన బాలరాజు అనే వ్యక్తి కొట్టాడన్న ఈ మందుని. ఆల్రెడీ 10 రోజుల కింద వాడినాడు, 20 పొద్దున పోయి కలిసి వచ్చాను నేను, చాలా బాగుంది అన్నాడు, మళ్ళీ వాడతానన్నారు. అదే విధంగా మాబు ఎవరు వాడారు మన మందులు, హుసేన్ వల్లి, షబ్బీరు, వీళ్ళంతా వాడారన్న ఈ మందుని. అదే విధంగా రేపు ఇదే ఊర్లోనే పెద్ద కాశీం అనే ఆయనకు రేపు డెమో ప్లాన్ చేశానన్న. వీళ్ళు ఎవరికైనా వీలైతే రండి, వచ్చి చూడండి. ఇందాక చెప్పినట్టు ప్యూర్ ఆర్గానిక్ మంది అని చెప్పాను కదన్నా, స్మెల్ ఒకసారి మీరే చూడండి, నేనే చూసి చూపిస్తా ఉన్నాను మీకు. అందుకే ఏ విధంగా ఉందన్న, తైలమాసం వస్తుంది కదా, ఆర్గానిక్ మంది నమ్మొచ్చు కదా, కనిపిస్తా ఉంది కదా. మీరు డబ్బా ఓపెన్ చేసిన అదే స్మెల్ వస్తుందన్న. అది ఆల్రెడీ కొట్టించిన దగ్గర వారం పైన కొట్టించిన మందులు మాట, అవి డెమో వాడినవి. నెలకు అదే స్మెల్ వస్తున్నాయి అన్నమాట. మీకు ఆర్గానిక్ కాదని చూపించుకోవడానికి కెమికల్ చూపించడానికి తీసుకొచ్చామన్నా. అందుకే మీకంటే ముందుగా దీనివల్ల ఏమి ఎఫెక్ట్ ఉండదన్న, ముందుగా నేనే చూస్తున్నాను. అందుకే ఏమన్నా నాకేమన్నా కావాలి కదా, చూడండి అన్న మీరు కూడా, వాసన వస్తుంది అప్పుడే చూడండి. అట్లా ఎనకొన్న మినుములో కూడా అన్న మనకి ఎక్కువ వచ్చేది, మనకు ముడత ఎక్కువ వస్తుంది మినుము పంటలో కూడా. ఇవాళ మినుము కూడా బాగానే వేసినట్టున్నారన్న చూస్తా ఉంటే. దాంట్లో వచ్చేది కూడా మనకు పేనునే ఎక్కువ వచ్చేది, అది కంట్రోల్ అవుతుంది మినుములో కూడా. తర్వాత మళ్ళీ లద్దె పురుగు, దాంట్లో వచ్చే పురుగు వస్తుంది, అది కంట్రోల్ అవుతుంది. బూడి తెగులు కంట్రోల్ అవుతుంది. ఒక విషయం అన్న, మామూలుగా మీరు ఏదన్నా ముడత మందు కొట్టుకోవాలంటే ఎంత పెట్టుబడి పెట్టొచ్చు ఎకరాకు? అందాజుగా చెప్పండి అన్న మీరే, తక్కువలో తక్కువ ఒక 600-700 పట్టొచ్చానా ముడత మందుకి? తక్కువలో తక్కువ అన్నా, చాలా తక్కువలో చెప్తున్నాను నేను. ఏదో కాన్ఫిడారు, మోనో అలా కొట్ట కూడా 600 అవుతుంది కదా. అదే విధంగా పురుగు మందు కొట్టాలన్నా 700 అవుతుంది కదా. ఎంత లేదన్నా తెగులు మందు కొట్టాలని 700 అవుతుంది కదా. 3 సార్లు మందు కొట్టాలి, 4 రోజుల కోసమన్నా 3 సార్లు ట్యాంక్ ఎత్తుకోవాలి, మనిషి కష్టపడాలి. ఇవన్నీ ఒకేసారి ఇచ్చేస్తామన్నా మీకు, ఒకే మందులు ఇవన్నీ పరిష్కారం ఇస్తున్నాం. వాటికంటే రేటు కూడా తక్కువనే.
మీకు ఇవన్నీ కోయలకుంటలో సుస్మిత అగ్రేజెన్సీస్ ఉంది కదా, ఫ్రాన్సిస్ రెడ్డి అంగట్లో దొరుకుతాయి మీకు, అక్కడ తెచ్చుకోవచ్చు. వరిమడిలో మాత్రం ఓన్లీ వారిరైన మంది ఒకటి చాలన్న. దీంట్లో దోమ పోతుంది, పురుగు పోతుంది, అందులో వచ్చే తెగులు కంట్రోల్ అవుతుంది. ఇది ఒక్కదాని వల్లే. నా ఉద్దేశం ఏంటంటే రైతు అన్నాక మాటికి పనులు కష్టపడకూడదన్న. ఒకసారి కష్టపడితే ఎక్కువ రోజులు రావాలి మీకు, అది నా ఉద్దేశం. అదేవిధంగా మా కంపెనీ యొక్క హెక్సాగడ్డ అనే ఒక మందు ఉంటుందన్న. ఇది వచ్చేసి లద్దె పురుగు, పచ్చ పురుగు, కత్తెర పురుగు, నామాల పురుగు, ఎటువంటి పురుగు అయినా దీనికి పోతుందన్న. మీరు కందిలో గూడు పురుగు ఎక్కువ వస్తుందన్న. కరెక్ట్ పూర్తి దశలో గూడు అంటకపోతుంది అది పురుగు నాకడం వల్ల. మీరు దీన్ని వాడారంటే పురుగు అనేది ఉండదన్న, బుడ్డ కూడా బాగా దిగుతుందన్న హెక్సాగడ్డ అనే మందు. అదేవిధంగా టైమర్ అనే ఒక మందు వస్తున్న మా కంపెనీలో. దీనివల్ల తెల్లదోమ, పచ్చదోమ, పేను, నల్లి అంటే అన్ని రకాల ముడత సంబంధించిన రోగాలన్నీ దీన్ని నివారించుకోవచ్చు అన్న. అదేవిధంగా ముఖ్యంగానే ఇప్పుడు మొక్కజొన్న కూడా ఎక్కువ వేస్తున్నారు మా చుట్టుపక్కల. మొక్కజొన్నలో ముఖ్యంగా వచ్చే సమస్య ఏముందన్న, కత్తెర పురుగే కదా, పురుగు వస్తుంది. పురుగును ఏమందన్నా చంపుకోవచ్చు అన్న, ఒప్పుకుంటా. తర్వాత మళ్ళీ వారం 10 రోజులకి మళ్ళీ గుడ్డు బతుకుతుంది, మళ్ళీ పురుగు వస్తుంది, మళ్ళీ కొట్టుకోవాలి, మళ్ళీ 10 రోజులకి మళ్ళీ అలాగే వస్తుంది. అది ఎన్నిసార్లు కొట్టుకుంటారు. ఆ టైంలో మీరు ఈ తాకతనే గురుగులు వస్తాయన్న. ఇవి ఎకరాకు 4 కేజీలు వస్తుంది. ఇది వచ్చేసి వీటిని మీరు సుడిలో వదిలారంటే, ఒక చెంచాడంతా సుడిలో వదిలారంటే పురుగు పోతుందన్న, గుడ్డు చేస్తుంది, దానివల్ల మళ్ళీ పురుగు పుట్టదు. అందులో తెగులు వస్తుంది. దాంట్లో ఎక్కువ మీరు ఫర్టిలైజర్ వాడతారు, తెగులు ఎక్కువ వస్తుంది. ఆ తెగులు కంట్రోల్ అవుతుంది, మొక్క కావాల్సిన పోషకాలన్నీ ఇందులో అందిస్తుంది. నా కళ్ళతో చూసిందన్నా అన్న, చేశారన్న. ఎలా పనిచేసిందన్న? బాగా పనిచేసాం సార్. గట్టిగా చెప్పి మీ పేరన్నా, మీ పేరు చెప్పండి అన్న. అందరూ మాకు తెలియాలి కదన్నా. అక్కడ తెచ్చారు కదన్నా. ఇది వచ్చేసి అన్న మొక్కజొన్న గుడ్డుతో పోతుందన్న. ఇది ఒక చెట్టుకు వచ్చేసి 3 grams 4 grams చేసామంటే ఆటోమేటిక్ గుడ్డుతో పోతుందన్న. మామూలుగా కెమికల్ ఏం జరుగుతుందంటే 3 రోజుల తర్వాత మళ్ళీ పురుగు వస్తుంది కదా, ఇది వేయడం వల్ల గుడ్డుతో పోతుందన్న. దానికి గుడ్డు రాదు కదా, పురుగు ఆడికి పోతుంది అనమాట. ఎక్కువ రోజులు కలిసి వస్తుంది, ఎక్కువ రోజులు వస్తుంది, 16 రోజులు వస్తుంది. గ్రోతింగ్ బాగా వస్తుంది. ఇంకోటి అన్న, మొక్కజొన్న మీరు ఇంతకుముందు వేరే మందులు వాడింటారన్న. ఇప్పుడు ఫిరెడాన్ గానీ తిమెట్ గానీ వేస్తూ ఉంటారు. పొరపాటున కాస్త ఎక్కువ వేస్తే కాలిపోయే ప్రమాదం ఉందన్న సుడి. దీనివల్ల కాలిపోదన్న, సుడి కాలిపోదు. మీరు డోస్ ఎక్కువ వేసినా కాలిపోదు, మాది గ్యారంటీ. పశువులు వేసినా ఏం కాదన్న. మా ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏమంటే ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అంటాం దీన్ని. మనిషికి ఎటువంటి హాని ఉండదు, పంటకు మాత్రమే మంచి చేస్తుంది. ఇంకోటి ఏంటంటే వేరే మందులు వాడడం వల్ల, ఈ మందులు వాడడం వల్ల తేడా ఏంటంటే మీకు దిగుబడి ఎక్కువ వస్తుందన్న. మీరే గమనిస్తే బాగుంటుంది అది. ఈ తాకతనే గుళికలు కూడా ఎకరకు 4 కేజీలు వస్తుందన్న. పంట పొలంలో 15 రోజుల నుంచి 20 రోజులకు వస్తే దీన్ని వాడారంటే 3 సార్లు వాడితే పంటకాలం వెళ్ళిపోతుంది. మీరు ఇక వేరే మందు కొట్టాల్సిన అవసరమే ఉండదన్న. నేను చెప్పడం బదులు ఒక్కసారి వాడి చూడండి, నచ్చితే వాడండి, లేకుంటే లేదన్న. ఒక్కసారి మీకు ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాలు ఉందనుకోండి, ఒక ఎకరాకు వాడి చూడండి, నచ్చితే వాడండి. మీకు ఇందాక పాంప్లెట్ ఇచ్చాము, అందరూ పాంప్లెట్లు ఇవ్వండి. అందులో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా అందరికి నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పండి అన్న. ఇంకా మీరు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అన్న, అదే పని మీకోసం వచ్చినాం మేము. ఉంటే అడగండి, తప్పులేదు. ఎవరికైనా కావాలంటే రాసిస్తామన్నా, ఇక్కడ చెప్పండి.